అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మనువిను 9597 అఫీషియల్. సో ఈ రోజు వచ్చేసి నా ఛానల్లో వ్లాగ్ ఏంటి అంటే జనరల్ వీడియోనే అండి. సో ఐ వాంట్ టు షేర్ సమ్ న్యూస్. నేను ఒకటి చెప్పాలి అనుకుంటున్నాను, సో అందుకే స్పెషల్గా వ్లాగ్ తీస్తున్నాను. ఈ రోజు వచ్చేసి April 1st. సో ఏప్రిల్ మంత్ అన్నది అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ నాకైతే ఎస్పెషల్లీ ఏప్రిల్ మంత్ అంటే చాలా 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 ఇష్టం. మీకు డౌట్ ఉండొచ్చు, ఎందుకు ఏప్రిల్ మంత్ పర్టికులర్గా ఇష్టం అని చెప్తున్నారని. సో ఎందుకు అంటే ఏప్రిల్ మంత్లోనే నాది ఇంకా మా హస్బెండ్ది ఇద్దరిది ఒకటేసారి బర్త్డే, అంటే ఒకటే డే కాదులేండి, ఒకటే మంత్లో అయితే మా ఇద్దరు బర్త్డే అయితే సెట్ అయిపోయింది. మేము అసలు అనుకోలేదు, బట్ హవెవర్ మ్యాచ్ అయిపోయింది. సో అందుకే ఏప్రిల్ మంత్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. నేను పుట్టినది అండి, ఎందుకు నచ్చదు చెప్పండి. సో ఏప్రిల్ మంత్ స్టార్ట్ అవుతుంది అనగానే ఇంకా ఒక లోపల నుంచి ఒక హ్యాపీనెస్ అనేది మొదలవుతుంది. బర్త్డే మంత్ అండి, కొంచెం ప్యాంపరింగ్ అవైతే ఉంటాయి కదా. సో అలా అండ్ మా ఇద్దరి బర్త్డేస్ ఒకటే మంత్లో కలిసి వచ్చాయి. మాకు నిజంగా తెలియదు. ఇప్పటికీ మాకు మ్యారేజ్ అయ్యి 1.5 year అయితే అవుతుందండి. సో ఇది సెకండ్ బర్త్డే తనది రాబోతుంది, నాది కూడా. మంత్లో బర్త్డేస్ అయితే మా ఇద్దరివి సెలబ్రేట్ చేసుకుంటాం. కొంచెం డిఫరెన్సే ఉంటుంది కానీ ఇద్దరి ఆల్మోస్ట్ వీక్లోనే ఉన్నట్టు ఉంటుంది. అండ్ ఈ వీడియో చేయడానికి ఇంకొక రీజన్ ఉంది బిహైండ్ దట్. ఏంటి అంటే ఇప్పుడు వచ్చేసి నిన్న 31st March కదండి. సో 31st March అన్నది ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ ఉంటుంది. సో ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ అప్పుడు అండ్ ఈరోజు 1st April. సో ఈ 2 days ఎక్కువ అయితే 31st March, బట్ 1st of April కూడా మనకి సర్వర్స్ అనేవి కొంచెం బిజీగా ఉంటాయి. అంటే బ్యాంకింగ్ సెక్టార్లో మీకు ఐడియా ఉండుంటే బ్యాంక్ సైడ్ సర్వర్ కానీ బ్యాంక్ వర్క్ అవ్వట్లేదని అప్లికేషన్స్ అన్నవి వర్క్ అవ్వండి. సో నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కొన్ని ట్రాన్సాక్షన్స్ మనం సపోజ్ ఇప్పుడు మీరు ఒక ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు అంటే డ్యూ టు సర్వర్ ఇష్యూ వల్ల, లేదు అంటే అప్లికేషన్స్ వర్క్ అవ్వండి. సో అట్ ద టైమ్ మీ ట్రాన్సాక్షన్స్ ప్రాసెస్ అవ్వదు. కొన్నిసార్లు ట్రాన్సాక్షన్ వితిన్ సెకండ్లో అమౌంట్ రిటర్న్ వచ్చేస్తుంది, కొన్నిసార్లు ట్రాన్సాక్షన్ పెండింగ్లో వెళ్ళిపోతుంది. మనం చేసే ట్రాన్సాక్షన్ అనేది పెండింగ్లో వెళ్తుంది. అప్పుడు అమౌంట్ అన్న మన దగ్గర నుంచి డిడక్ట్ అయిపోతాయి. సో ఎవరికైతే మనం వేయాలనుకుంటున్నామో వాళ్ళకి క్రెడిట్ అవ్వవు. ఓకే, మన దగ్గర ఉండవు, వాళ్ళకి రావు, పెండింగ్లో ఉంటాయండి. సో అందుకే సో చిన్న అమౌంట్ అయితే ఓకే, మనం నాట్ ఏ ప్రాబ్లం. కానీ హ్యూజ్ అమౌంట్, ఇఫ్ ఇన్ కేస్ ఎమర్జెన్సీలో ఉంది, ఏదైనా మీరు హ్యూజ్ అమౌంట్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు, లేదు అంటే సమ్ ఎమర్జెన్సీ పర్పస్లో మీరు ఏదైనా చేస్తున్నారు ట్రాన్సాక్షన్ అంటే కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. 31st and 1st ఎగ్జాక్ట్లీ ఈరోజు 1st కాబట్టి ఈరోజు కూడా కొంచెం జాగ్రత్తగా ట్రాన్సాక్షన్ చేసుకోండి. ఎమర్జెన్సీ పర్పస్లో ఇఫ్ ఇన్ కేస్ మీ ట్రాన్సాక్షన్ పెండింగ్లో కానీ వెళ్ళిందంటే ఏం చేయలేమండి. బికాస్ ఆఫ్ అప్లికేషన్స్ బిజీ, సర్వర్ బిజీగా ఉంటుంది, అప్లికేషన్స్ వర్క్ అవ్వవు. సో అలాంటి సిచ్యువేషన్స్లో బ్యాంక్ ఆల్సో ఏం చేయలేని సిచ్యువేషన్లో ఉంటుంది. సో అందుకే జాగ్రత్తగా మీ ట్రాన్సాక్షన్స్ చేసుకోండి అండ్ చూసుకొని చేసుకోండి. ఏదైనా హ్యూజ్ అమౌంట్ ఉంది అంటే క్యాష్ ఇవ్వడం బెటర్, చూసుకోండి అలా. సో ఇదొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే నేను చెప్పాలి అనుకున్నాను. నాకు తెలిసినంత నేను మీకు అయితే షేర్ చేస్తున్నానండి. సో అండ్ వన్ మోర్ థింగ్ నేను ఒకటి చెప్పాలి అనుకుంటున్నాను. ఏంటి అంటే స్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ. నన్ను చాలా 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 సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. మీ సపోర్ట్ వల్ల ఈరోజు నా ఛానల్ 130 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యిందండి. కొంతమందికి అనిపించవచ్చు 130 ఈజ్ నాట్ ఏ బిగ్ నెంబర్ అనిపించవచ్చు, కానీ నాకు తెలుసు జీరో దగ్గర నుంచి సబ్స్క్రైబర్స్ ఉంటే ఇప్పుడు నాకు 130 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు. మీ సపోర్ట్ వల్లనే ఇదంతా పాసిబిలిటీ అయింది. అండ్ ఇంకా ఏమైనా న్యూగా వీడియోస్ చేయాలి అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఎండుమిర్చీలండి. సో వీటికైతే ముహూర్తమే రావట్లేదు, పట్టిద్దామంటే ఇవి కొంచెం పచ్చిగా ఉన్నాయి, అందుకే ఎండకి వేస్తున్నానండి. ఇవి కొంచెం ఎండితే గిన్నెకి ఇవ్వాలి, మిర్చి పౌడర్ రెడీ అవుతుంది. సో అందుకే ఇట్లా ఎండకైతే మంచిగా ఎండడానికి అయితే వేస్తున్నానండి. సో మంచిగా ఎండితే మిర్చి పౌడర్ అనేది మంచిగా వస్తుంది. సో ఎండ అయితే ఫుల్ కొడుతుంది. అంతే అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచ్ మై ప్రీవియస్ వీడియోస్. బాయ్ బాయ్.